నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సో 2025 మొత్తం అయిపోయింది. దాదాపు ఆఖరికి వచ్చేసింది అనుకోవచ్చు. అలా అయితే ఇప్పుడు 2026లోకి ప్రవేశిస్తున్నాం. సో 2026లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీ అధినేత జాతకం ఎలా ఉండబోతుంది అనేది చిలక జ్యోతిషం ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి. చూడు జానకిరామ్, 2026వ సంవత్సరం వైసీపీ అధినేత మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వరదమానం ఎలా ఉందో చూడు. జాతకం ప్రయత్న శాస్త్రం యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక. జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం వైసీపీ అభిమానుల కోరిక మూలంగా, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా చూడబడుతుందండి. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి, అలాగే విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు వచ్చిండ్రు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం వారికి నడుస్తున్న గడిగా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. 2026వ సంవత్సరం ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది. కాకపోతే 2024-25 సంవత్సరం ఇబ్బంది వచ్చింది, కానీ 2026 సంవత్సరం కొంచెం మెరుగ్గా అయ్యే అవకాశం ఉందండి వారి జ్యోతిష బలం. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉన్నాయి వారి జాతకం మీద. ఓకే, వారికి ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ పార్టీ పరంగా మాత్రం పార్టీకి మాత్రం కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అంచులు కావచ్చు, వైసీపీ అధినేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పొందుకునే అవకాశం ఉంటుంది, పట్టు దొరికే అవకాశం ఉంటుంది. వారికి రాజకీయ అనుభజ్ఞులు కొందరు ఉన్నారు వారి వెంట, వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబు లాంటి వారు కానీ, ఇతరులు కానీ, స్నేహితులు సన్నిహితులు కానీ, వారి మిత్రులు కానీ, అలాగే రాజకీయ విశ్లేషకులు కానీ ఖచ్చితంగా వారికి సహకారం చేసే అవకాశం ఉంది. కాకపోతే వారి పేరు మీద కాలసర్ప దోషం ఉందండి. కాలసర్ప దోషం మూలంగా ఏంటంటే కుటుంబం మీద ఇబ్బంది ఉంటుంది. ఆ దోషం మూలంగా ఈ చిక్కులు చికాకులు, కేసులు, నష్టాలు, అరిష్టం, వారు తీసుకున్న నిర్ణయాలు మంచి ఉన్నా కూడా చెడు అవుతాయి. ఆ సర్పదోషం వారి మీద వెళ్ళిపోలేదు కాబట్టి మాత్రం ఇంకొన్ని సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది వారి జాతక బలంలా. ఫ్యూచర్లో మాత్రం వారి శ్రీమతి నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ భార్యతో నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కేసులు చిక్కులు చికాకు ఉన్నాయి, అవి తొలగిపోయే అవకాశాలన్నా ఉన్నాయి, లేకుంటే నిజ నిర్ధారణ అయ్యే అవకాశాలన్నా ఉంది, అటన్నా ఇటన్నా అయ్యే అవకాశం ఉంది. ఒక దశాబ్దంన్నర కాలం నుంచి ఇబ్బందులు నడుస్తున్నాయి. ప్రజలకు తెలిసింది, అందరికి తెలిసింది. ఆ ఇబ్బందులు త్వరగా తొలగుతాయి, లేకుంటే ఎవరు మంచి ఎవరు చెడు అనేది రుజువు అవుతుంది. ఆ పార్టీ పరంగా చూడాలంటే పార్టీకి మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన పుట్టిన తేదీ ప్రకారం ఎలా ఉండబోతుంది? ఆయన పుట్టిన తేదీ ప్రకారం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి 21వ తేదీ పుట్టిండ్రు. సూర్య చంద్రమహార దశ 2+1 కడితే 3 వస్తుంది. గురుమహార దశ అంటే ఆలోచన శక్తి చాలా ఉంటుంది. అలాగే డిసెంబర్ నెల 12 గురుమహార దశ, 3 కలిస్తే 6 శుక్రమహార దశ. ఆ తర్వాత 72 1972 అంటే రవి మహార దశ, అది కుజమహార దశ. వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ఆ దశల్ని బట్టి చూస్తే శుభ అశుభ ఫలితాలు సరిసమానం ఉంటాయి వారి జీవితంలో. ఎందుకంటే గురు మహారదశలు సహకారం చేస్తే శుక్ర మహారదశలు సుఖం ఇస్తాయి, రవి మహారదశలు రాజకీయ యోగం ఇస్తాయి. కానీ మాత్రం జాతకంలో కుజమహార దశ పోరాట యోగాలు, గొడవలు, చిక్కులు చికాకులు, భూమి తగాదలు, చిక్కులు చికాకులు ఇలాంటివి తప్పు వారి జాతక బలాన్ని బట్టి. కానీ ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం వారి కుటుంబ పరంగా ఉన్న చిక్కులు చికాకులు ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. రెండోది సోదరి భావంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు ఉన్న ఇబ్బందులు విరోధాలు తగ్గిపోయే అవకాశం అన్న ఉంటుంది, రాజీకి వచ్చే అవకాశం అన్న ఉంటుంది. ప్రతిపక్ష పరంగా మాత్రం చూడాలంటే వారికి అంత బలం లేదు. అయినా సరే మాత్రం వారి జాతకంలో మాత్రం పార్టీ పరంగా మాత్రం బలం పెరిగే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా ఎటుపోయి మాత్రం ఇదివరకు అయితే వారికి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారు. అసలు గడ్డు పరిస్థితి మాత్రం వారి జీవిత కాలంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. కానీ మాత్రం కాలసర్ప దోషం మూలంగా, కొన్ని కర్మల మూలంగా, టైం బాగలేకపోవడం మూలంగా,
అలాగే ప్రజల వ్యతిరేక మూలంగా, అలాగే చెప్పుడు మాటలని ఇతరులను ఇబ్బంది పెట్టడం మూలంగా ఇవి చేతులారా చేసుకున్నవి కూడా ఉన్నాయి, కొన్ని అనుకోకుండా చేసినవి కూడా ఉన్నాయి. ఓకే. ఆ దోషం వారి మీద ఇంకా నడుస్తుందండి, నడుస్తుంది కూడా. కానీ తొలగటం అనేది కొద్ది కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది వారి పేరు మీద. ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోయిన తర్వాత వారి శ్రీమతి భారతి గారి నుంచి పార్టీ మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఓకే, రైట్. ప్రస్తుతం ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్కి 2026 సంవత్సరంలో సార్ జాతకం ఎలా ఉండబోతుంది? 2026 సంవత్సరం లోకేష్ గారి జ్యోతిష్య బలం, వారి జాతక బలం, రాజకీయ పరంగా, కుటుంబ పరంగా, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా, అలాగే వారి అభిమానుల కోరిక మూలంగా మరి జ్యోతిష్య బలం ఎలా ఉందో జానకిరామ్ని అడిగి చూద్దామండి. లోకేష్ బాబు గారి జ్యోతిష్య బలం చూడు జానకిరామ్. లోకేష్ గారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిందండి, వారి పేరు మీద సరస్వతి దేవత వచ్చింది వారి జాతక బలంలో. లోకేష్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విద్యాపరంగా వారు చిన్నప్పటి నుంచి అయితే చాలా వరకు విద్యాస్థానం ఉండేది, లోక జ్ఞానం అయితే ఉండేది, కానీ మాత్రం అభివృద్ధిలో రాలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు, చాలా గడ్డు కాలం కూడా ఎదుర్కొన్నారు. కొన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పాటు రాజకీయ రంగంలో మాత్రం కనీసం 3-4 సార్లు మాత్రం వారు పోరాటం చేసి ఇబ్బందులు పాలైండ్రు, 3వసారి విజయం సాధించిండ్రు. రాబోయే కాలంలో వారికి మాత్రం ఇటుపోయిన విజయలక్ష్మి గురించి అవకాశం ఉంది. పార్టీ పరంగా కావచ్చు, వారి వర్గం కావచ్చు, ప్రజలకు కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం, ఒక పార్టీ అని కాదు, తెలుగుదేశం అని కాదు, కూటమి ప్రభుత్వం, జనసేన కావచ్చు. మూడవది మరి జాతకంలో బీజేపీ పార్టీ నుంచి కూడా అందరికి సహకారం ఉంటుంది అని మాత్రం రాష్ట్రానికి మాత్రం అభివృద్ధి జరిగే అవకాశం ఉందండి. కొన్ని ఆటంకాలు తప్పకుండా వస్తాయి. కానీ మంచి పనులు జరిగేటప్పుడు తప్పకుండా ఆటంకాలు వస్తాయండి, చెడు పనులు జరిగేటప్పుడు రావు. కానీ ఎవరు చేసినా కూడా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే కాదు, ఎవరైనా సరే మంచి పని చేసేటప్పుడు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ కలియుగం విపరీత బుద్ధి ఉంటుంది. అని ఆ విపరీత బుద్ధి కూడా 1, 2, 3, 4 చూసి విపరీతకాలి, వినాశకాలి విపరీత బుద్ధి అంటారు. ఎక్కువ విపరీతంగా ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి జాతకంలో కాకపోతే పర్సనల్ లైఫ్లో, కుటుంబ పరంగా కొన్ని ఆటంకాలు చెక్కులైతే అందరికి ఉన్నట్టు వీరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి, వస్తాయి. ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది, పోటీ ఉంటుంది. చెప్పుడు మాటల మూలంగా కానీ, లేకుంటే కుటుంబ పరంగానే ఇబ్బందులు చికాకులు చాలా వస్తాయి. వచ్చిన తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. ఇంకా పార్టీని వారు ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మాత్రం కొందరు మూలంగా ఇబ్బందులు వస్తాయి, ప్రతిపక్షాల మూలంగా కావచ్చు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం విపక్షాలు కావచ్చు, అధికార పక్షంలో వారిలో వారి కూడా కావచ్చు, కొన్ని విరోధాలు చిక్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. అలా అయితే మరి 2029లో సీఎం అయ్యే అవకాశం ఉందా లోకేష్ గారికి? మరి 2029లో అంటే అండి వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఫ్యూచర్లో 2029 అనే కాదు, ఫ్యూచర్లో అయితే రాబోయే కాలంలో వారికి మాత్రం రాజ్యాన్ని జయించే యోగం అయితే ఉంది. పదవి యోగం, సీఎం పదవి, రాజ్యాన్ని జయించే యోగం ఉంది వారి జాతకంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జయించే యోగం ఉంది, సహకారం చేసే యోగం ఉంది. ఇప్పుడు మంచి చేస్తే రాబోయే కాలం ఇంకా వారికి పట్టం కట్టే అవకాశం ఉంది. లేకుంటే ఇబ్బందులు పెడతారు ఎవరైనా సరే. ఓటర్ మహా చేతిలో, ప్రజల చేతిలో ఉన్నది వారి జీవితం. మంచి జరిగే అవకాశం ఉంది. వారి జాతకానికి మాత్రం ముఖ్యంగా మాత్రం వారి పేరు మీద దృష్టి దోషం అధికం ఉంది కాబట్టి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నరసింహస్వామిని మాత్రం పూజ చేపించడం చాలా మంచిది. మంగళగిరి నరసింహస్వామి కావచ్చు, లేదా ఎక్కడన్నా నరసింహస్వామిని పూజ చేపిస్తే మంచి జరిగే అవకాశం ఉంది లోకేష్ గారి పేరు మీద. 2024లో అత్యధిక మెజారిటీతో సీఎంగా పదవి చేపట్టిన చంద్రబాబు గారికి 2026వ సంవత్సరంలో జాతక బలం ఎలా ఉంది? చూద్దామండి, మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం, తెలుగుదేశం పార్టీ అధినేత, అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్. వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం, వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా చూద్దామండి ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం. చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం చూడు జానకిరామ్. చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలంలో రాఘవేంద్ర స్వామి వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, విష్ణు ఈశ్వర బ్రహ్మ వచ్చిండు. వారి జాతక బలానికి మాత్రం
అపర చాణక్యుడి జాతకం అండి వారిది. ఓకే. ఒక 50 సంవత్సరాల నుంచి 5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో మాత్రం రాణించిన జాతకం వారిది. కానీ పువ్వు పుట్టంగానే పరిమళించిందన్నట్టు విద్యార్థి దశ నుంచి రాజకీయంలో రాణించిన వారి జాతక బలం. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం మన దక్షిణాది తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా చేసిన వారు. పార్టీ పరంగా కావచ్చు, రాష్ట్ర పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, చాలా వరకు మంచి యోగ బలాలు చేసిన. మధ్యలో కొన్ని 5-6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఇబ్బందులు చికాకులు పడ్డారు. ఇప్పుడు రాబోయే కాలం వారి జాతకముల వల్ల మాత్రం ముఖ్యంగా ఎటుపోయిన వారికి లక్ష్మీబల యోగం ఉన్నదండి. ఒక బృహత్ కార్యాన్ని పట్టుకునే యోగం ఉన్నది వారి జాతకంలో పట్టుకున్నారు. కానీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు కల్పించే అవకాశం ఉంది. వాటి గురించి మాత్రం నిరంతరం ఖచ్చితంగా శ్రమించి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. రాజధాని గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, అలాగే పరిశ్రమ రంగం గురించి కావచ్చు, అలాగే మాత్రం ఉద్యోగస్తుల గురించి కావచ్చు, మామూలు మనుషుల గురించి కావచ్చు, ప్రజల గురించి కావచ్చు, అందరి గురించి ఆలోచించేసే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే వారి జాతకంలో విశ్రాంతి తీసుకొని తక్కువ వారి జాతక బలంలో ఆరోగ్యపరంగా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారి కులదేవతను కానీ పూజ చేయటం, వారు రాజేశ్వర యాగం చేపించడం చాలా వరకు మంచిది. కానీ పార్టీ పరంగా మాత్రం కుటుంబ పరంగా, పార్టీ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా కానీ చాలా వరకు వారికి ఒత్తిళ్లు ఎదురైతాయండి. ఆ ఒత్తిడి మూలంగా కొద్దిగా ఆరోగ్య పరంగా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి తొలగిపోవడానికి వారి కుటుంబం కులదేవతని కానీ, మరి కుటుంబ సభ్యులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఖచ్చితంగా పూజ చేయించడం చాలా మంచిదండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉంది ఆయనకి 2026 ప్రకారం చూడాలంటే చంద్రమహారదశ జాతకం అండి. చంద్రుడి ఆలోచన ఎలా ఉంటదంటే భూమి నుంచి ఆకాశం దాకా ఉంటది. భూమికి దగ్గరలో ఉన్న గ్రహం అంటే చంద్రగ్రహం. ఓకే. రెండవది ఏప్రిల్ నెల రాహు మార్గదర్శ జాతకం, ఆకర్షణ శక్తి గల జాతకం. ఓకే. 3వ సంవత్సరం పుట్టింది 1950. వారి జాతక బలంలో చూడాలంటే రవి మహారదర్శ, బుధ మహారదర్శ. ఇటు చూసిన చెడు గ్రహాలు ఒక్కటే ఉంది, 3 గ్రహాలు బాగుండే వారి జాతక బలానికి. కానీ కలిసి వచ్చే యోగ బలం ఉన్నది. రాహు ఆల్రెడీ ఇబ్బంది పెట్టిపోయింది వారి పేరు మీద, మనుషులు కాదు గ్రహాలు ఇబ్బందులు పెట్టిపోయింది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా పెట్టడం గ్యారంటీ ఏం లేదు. ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా మానసిక పరంగా, శారీరక పరంగా వస్తాయి. ఈ కాలంలో కనీసం ఒక 30 నుంచి 40 లోపలనే ప్రాబ్లమ్స్ వస్తుంది. సార్ కూడా సీఎం గారికి కూడా ఇబ్బందులు రావన్న గ్యారెంటీ లేదు. జ్యోతిష ప్రకారంలో వస్తాయండి. ఆ ఇబ్బందులు తొలగించుకోవాలి. ఖచ్చితంగా తొలగించుకుంటే రాబోయే కాలంలో వారికి మాత్రం మంచి యోగ బలం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే. 2024 జరిగిన ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం గారు 2026వ సంవత్సరంలో ఆయనకి జాతక బలం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం, కొడిందాల పవన్ కళ్యాణ్ బాబు గారి జ్యోతిష్య బలం, డిప్యూటీ సీఎం, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అవును, అలాగే జనసేన అధినేత, అవును. వారి జ్యోతిష్య బలం, భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో వారి అభిమాన కోరిక మూలంగా, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం. పవన్ కళ్యాణ్ గారి జాతకం చూడు జానకిరామ్. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం, అంశ యోగ బలం, రాజకీయ రంగ బలంది. అలాగే ప్రజల గురించి, ఇతరులు సన్నిహితులు గురించి, వారి నుంచి ఎవరికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది, మంచి కలిగే అవకాశం ఉంది రాష్ట్రానికి, ప్రాంతానికి, అలాగే వారు ఉండే ప్రాంతానికి, దేశానికి, పార్టీ పరంగా ఎలా ఉందో చూడు. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు. లక్ష్మీదేవత, సరస్వతి దేవత, విఘ్నేశ్వరుడు వచ్చిండు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నడుస్తున్న ఘడియ మాత్రం చాలా వరకు మంచిగా ఉందండి 2026వ సంవత్సరం వారి జాతక బలంలా. కానీ వారి జ్యోతిష్య బలం అయితే మాత్రం జాతకానికి బంగారు పళ్ళెంతో వచ్చిన జ్యోతిష్యం కాదండి. వారి చిన్నప్పటి నుంచే ఒడుగుదిడుగులు ఎదుర్కొంటూనే వచ్చిండ్రు. విద్యాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చిండ్రు. వివాహపరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చిండ్రు. అలాగే కళారంగంలో కూడా ఇబ్బందులు పడుతూనే వచ్చిండు.
మధ్యన వారి జాతక బలంలో చూడాలంటే ఆధారవాది లోక విరోధి అన్నట్టు వారికి పుట్టుక నుంచి శివ స్వభావం ఉన్నది, నలుగురికి మంచి చేయాలనే స్వభావం ఉన్నది. కానీ నిక్కచ్చిగా ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి దాని మూలంగా చాలా వివాదాలు, చిక్కులు, చికాకులు చుట్టుముట్టినాయి. వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం దశాబ్ద కాలం పాటు మాత్రం చాలా వరకు రాజకీయ రంగంలో ప్రజల గురించి పోరాడిండు. పార్టీ పరంగానే కాదు, ప్రజల గురించి పోరాడిండు. వారి జాతక బలంలో రాబోయే కాలంలో కూడా పోరాడే అవకాశం ఉంది. ఒకనొక కాలంలో వారి జ్యోతిష బలంలో ఒక్క సీటు కూడా రాదన్న వాదన చాలా మంది చెప్పారు. అతను అసలు గెలుస్తారా, డిపాజిట్ వస్తారా అన్నవారు కూడా ఉన్నారు, నాతోనే అన్నవారు కూడా ఉన్నారు. వారి గజకేశ్వర యోగం ఉన్నది, ఖచ్చితంగా వారికి రాజయోగం ఉంది అని చెప్పినామండి. వారి అదృష్టమో అని కాదండి, కృషి. అది అదృష్టం కాదు, కృషి. ఎందుకంటే వారి జాతక బలాన్ని చెప్పాలంటే అభిమానులు ఊరిని గెలిపించడం కాదు, వారు పడ్డ శ్రమ అంతే ఉంది, వారు చేసిన ప్రయత్నాలు అంతే ఉంది, చాతుర్యత అంతే ఉంది. తొందరపాటు వదిలిపెట్టి మాత్రం రాజకీయ చాతుర్యత మాత్రం నేర్చుకున్నాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏ పార్టీ వారైనా సరే, శత్రువులైనా సరే, మిత్రులైనా సరే, అయిన వారైనా సరే, కాని వారైనా సరే, రక్త సంబంధికులైనా సరే, ప్రజలతోనైనా సరే, లేదా పార్టీ పరంగా కావచ్చు, అన్ని రకాల నడిచిండు. కాబట్టి వారి జాతకానికి 100% స్ట్రైట్ ప్లేట్ వచ్చింది వారి జాతకానికి. రాబోయే కాలం కూడా పెరిగే అవకాశం. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూడాలంటే అండి ఆల్రెడీ వారికి గజకేశ్వరి యోగం నడుస్తుంది, జీవిత కాలం వరకు ఉంటుంది. గజకేశ్వరి యోగం సామాన్యంగా రాదు, వస్తే కనీసం 20 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ వారి జాతకానికి ఉప ముఖ్యమంత్రి అంటే ఈ సీఎం గారు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేనప్పుడు ఆయనే సీఎం. అవును, ఆల్రెడీ. రెండవది ఆయన విద్యాస్థానాన్ని బట్టో, లేకుంటే ఆయన ఇష్టాన్ని బట్టో, లేకుంటే వారి ప్రాప్తాన్ని బట్టో పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిరువారు. అవును, ఎందుకంటే సిటీనే కాదు, మనకు దేశంలో మాత్రం గ్రామాలు పట్టుకొమ్మలని ఆ శాఖ వారు ఎంచుకున్నారు. కానీ ఆ శాఖలో కూడా వారికి సహకారం చేసే అవకాశం ఉంది, ప్రతి యోగంలో కూడా సహకారం చేసే అవకాశం ఉంది. పార్టీ పరంగా కూడా మాత్రం మీ చిక్కులు, చికాకులు వచ్చిన ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే దేశపరంగా కూడా వారు రాణించే అవకాశం ఉంది. దేశపరంగా అంటే మన ఈ కోణ పార్టీనే కాదు, 3 పార్టీలు కలిసి ఒకటి కూటమి పార్టీ తరపు నుంచే కాదు, నేషనల్ పరంగా కూడా నడిచే యోగం ఉంది వారి జాతక బలానికి. కానీ అతనికి వచ్చే ప్రయోజనం కంటే అతనికి నుంచి ఇతరులకు కలిగే ప్రయోజనం చాలా ఉంది వారి జాతక బలానికి. కానీ ఫ్యూచర్లో మాత్రం ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగింది, సీఎం అవుతాడా కాదా? ఫ్యూచర్లో వారి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా కావాలని కోరుకోరు ఆయన. కానీ వచ్చే యోగం అయితే ఉంటుంది. కావాలని కోరుకొని తీసుకోవడం వేరు, మన అదృష్టంలో వచ్చేది రాకుండా తప్పకుండా వచ్చేది వేరు. వారి జాతకం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వారి జ్యోతిష్యం రాజకీయ రంగంలో వస్తుంది, రాదని కాదు, దానికి మించి వస్తుంది. అలాగే మాత్రం నేషనల్ పాలిటిక్స్ లో కూడా నంబర్ 1 స్థానం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. ప్రజల గురించి, అభిమానుల గురించి, వారి నమ్మిన వారి గురించి, వారితో విరోధం పెట్టుకున్న శత్రువుల గురించి, అందరి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీకి పరంగా మాత్రం ప్రతి పార్టీలో ఇబ్బందులు పెట్టే వారు ఉంటారు. ఒక జనసేన పార్టీ, కూటమి పార్టీ, వైసీ పార్టీ, అలాంటి పార్టీలోనే కాదు, దేశంలో కొన్ని 50-100 రకాల పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలో కూడా కొన్ని సొంత కుంపట్లు, చిక్కులు, చికాకులు, ఆటంకాలు ఉంటాయి. వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి రాణించే యోగం అయితే ఉంది వారి జాతక పరంగా. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. ఎటుపోయిన వారికి మాత్రం రాజయోగం అయితే తప్పదు, కలిసి వస్తుంది. 2026వ సంవత్సరంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రధానమంత్రి గారి జాతకం ఎలా ఉండబోతుంది? బీజేపీ పార్టీ అధినేత, అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జ్యోతిష్య బలం, వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. నరేంద్ర మోడీ గారి జ్యోతిష్య బలం, జానకిరామ్ నరేంద్ర మోడీ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పని, నమ్మిన పనిది. వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. అలాగే నవగ్రహాలు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. వారి పేరు మీద మాత్రం
మహాకాళేశ్వరుడు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు, లక్ష్మీదేవత వచ్చింది, సర్వదేవతలు వచ్చిండు. నరేంద్ర మోడీ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కావచ్చు, దేశపరంగా కావచ్చు, వారి జాతక బలం మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఉందండి వారి పేరు మీద. కానీ రాబోయే కాలం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి. ఇటు పోయిన వారికి విజయలక్ష్మి వరిస్తుంది. ఓకే. ప్రతి రాష్ట్రాలకు కావచ్చు, ప్రతి ప్రాంతాలకు కావచ్చు. మన దక్షిణాది రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాలు తప్పించి అన్ని రాష్ట్రాల్లో మాత్రం వారి హవా నడుస్తుంది. వారి హవా నడవడం కాదు, జ్యోతిష్య బలం అలా ఉంది వారి జాతక బలానికి. కానీ చిన్నప్పటి నుంచి పోరాడిన జాతకం వారి పేరు మీద విద్యాపరంగా కావచ్చు, అలాగే పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వారి జాతకంలో చిక్కులు చికాకులు పడ్డారు. పిల్లలతో పిల్లల లెక్క ఉండి, పెద్దలతో పెద్దల లెక్క ఉండి, అలాగే మాత్రం మేధావులతో మేధావుల లెక్క ఉండి, దైవభక్తి కూడా చాలా ఉంది, మనోశక్తి కూడా చాలా ఉంది. అలాగే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం తొందరగా ఒక నిర్ణయం తీసుకోరు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా నడుస్తారు. అసంటి జాతకం వారి పేరు మీద. పార్టీ పరంగా మాత్రం వారి జ్యోతిష్యం మాత్రం ఒక బలం పెరిగే అవకాశం ఉందండి అని మాత్రం. కానీ రాబోయే కాలంలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది వారి జాతకంలో. 2026లో కాకుండా మిగతాది ఏదైతే ముందు జరగబోయే ఎలక్షన్స్ రాబోయే కాలం అంటున్నాను. రాబోయే కాలంలో 2026 అని కాదు, 26 కావచ్చు, 27 కావచ్చు, 29 వరకు కూడా, 30 వరకు కూడా చాలా వరకు ఇబ్బందులు వస్తాయి వారి జాతకానికి. దేశానికి ప్రధాని అంటే ఒక మనిషి ఒక బాధ్యత పట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ప్రధాని అంటే ఇంక ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పిఎం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం మళ్ళీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం పార్టీకి మాత్రం పటిష్టత అయ్యే అవకాశం ఉంది. పిఎం అవుతాడా కాదని చెప్పలేము, కానీ పార్టీకి పటిష్టత అవుతుంది. ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాకపోతే 2026లో అయితే బాగుంది వారి జాతక బలానికి. వ్యతిరేకత మొదలవుతుంది. వారు చేపట్టిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ మాత్రం రాజు సాయం చేస్తుంటే మన చేయి కింద పనిచేసే వాళ్ళు ఇబ్బంది పెడతారు అన్నట్టు ఇబ్బందులు వస్తున్నాయి. రెండవది, వారు ఎంత చేసినా కూడా మాత్రం వచ్చే ఫలాలు అందరికి వస్తలేవు 100%. వస్తే భారతదేశంలో ఇప్పటి వరకు ఇలా ఉండకపోయేది పరిస్థితి. అయిననే కాదు, చాలా మందితో అయింది. గొప్ప గొప్ప వారు చేసేది కరెక్ట్, ఇచ్చేది కరెక్ట్, లాస్ట్కి మాత్రం పబ్లిక్ మీద ఏదో ఒక ఇబ్బంది నడుస్తూనే ఉంటుంది. జాతక బలంలో చూడాలంటే మాత్రం వారి ఆధ్యాత్మిక పరంగా వారు చేస్తున్నారు. అలాగే వారి జ్యోతి విద్యాపరంగా, వైద్యపరంగా, అలాగే వ్యవసాయ పరంగా, అన్ని పార్టీ పరంగా, అలాగే మిత్ర భేదాల పరంగా అన్ని రకాలుగా వారు నెట్టుకొస్తున్నారు. అయినా సరే ఇబ్బందులు దేశపరంగా, అంతర్జాతీయ పరంగా, సైనిక పరంగా, శత్రువుల మూలంగా ఎదుర్కొంటూ, ఆర్థిక మాంద్యం మూలంగా కూడా ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడు నడుస్తుంది, ఆర్థిక మాంద్యం కనిపిస్తుంది కదా, నడుస్తుంది. అయినా సరే వాటిని తట్టుకొని నిలబడే యోగాలు ఉన్నాయి. కానీ వారికి ఇంకా వారి దారిలో వారంత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు చాలా మంది ఉన్నారండి. కలిసి వచ్చే అవకాశం ఉంది. పార్టీ పటిష్టత అయ్యే అవకాశం ఉంటుందండి. విజయ్ తలపతి తమిళనాడు రాజకీయాల్లో ఒక స్ట్రాంగ్ కంటెస్ట్ అనే కావచ్చు. సో 2026లో విజయ్ తలపతికి ఎలా ఉండబోతుంది? చిలక జోస్యం అసలు ఏం చెప్తుంది? విజయ్ తలపతి ముందు ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారు అనేది మనం చిలక జ్యోతిష్యం ద్వారా తెలుసుకుందాం. తమిళనాడు హీరో విజయ్ గారి జ్యోతిష బలం ఎలా ఉందండి? విజయ్ దళపతి అంటారు. ఒకప్పుడైతే గొప్ప నటుడు ఆయన. ఇప్పుడు కూడా నటరంగం అయితే కొన్నాళ్ళు పక్కన పెట్టిండు, రాజకీయ రంగంలో దరిచేరు. ఈ రాజకీయ రంగంలో వారి జ్యోతిష బలం ఎలా ఉంటుందో, కలిసి వస్తుందా రాదా, వారి అభిమానుల కోరిక మూలంగా, సినీ అభిమానులు కావచ్చు, రాజకీయ అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారి కోరిక మూలంగా వారి జ్యోతిష బలం చూద్దామండి. జానకిరామ్ చూడు మాస్టర్, విజయ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? విజయ్ దళపతి గారి జ్యోతిష్య బలం మరి జాతకానికి చెప్పాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మదేవి ఉంటే అన్ని ఉన్నట్టు వారి పేరు మీద. శ్రీశైల మల్లికార్జున స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకానికి విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద. మహాశివుడు వచ్చిండు వారి పేరు మీద. షిరిడి సాయిబాబు వచ్చిండు. కానీ వీరి జాతకంలో వీరు ఏ రంగంలో వెళ్ళినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, కానీ మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం టైం చాలా ఉందండి వారికి రాజకీయ రంగంలో. కానీ సినీ రంగంలో చూడాలంటే మాత్రం వారు మాత్రం ఒక్కొక్క మెట్టు ఎక్కి కలిసి వచ్చారు.
చాలా వరకు మాత్రం లక్షలాది అభిమానులు దగ్గర చేసుకుర్రు, కొన్ని సేవా కార్యక్రమాలు చేసిండ్రు. అలాగే సినీ పరంగా అయితే వారికి చాలా వరకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. వారి గుణపరంగా, పర్సనల్ లైఫ్ పరంగా చాలా వరకు మంచి చేసింది. దాని పరంగా మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ఒక పార్టీ స్థాపించి ఒక మంచి యోగ బలం తెద్దామనే ఆలోచనలు నడిపిస్తుండు. అని రాబోయే కాలం అనుభవం లేదు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. జ్యోతిష్య బలం కూడా అంతగా బాగలేదు వారి జాతకానికి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూడాలంటే వారు 22వ తేదీ జూన్ నెల పుట్టిండ్రు, 1974. ఎలా చూసినా రాహు మహారదశలు ఉన్నాయి వారి జాతకానికి. విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది వారికి. విపరీతమైన ఆకర్షణ శక్తి అంటే ఇప్పుడు మనకు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు దానికి ఆకర్షణ శక్తి అలా ఉంటుంది వారి జాతకం. అంటే ఇద్దరు ఒకటి చేస్తలేము, అలా ఒక గొప్ప స్థానం ఉంటుంది. రాజకీయ పరమే కావచ్చు, సినీ పరమే కావచ్చు, సేవా కార్యక్రమ పరం కావచ్చు. వీరు పార్టీ పరంగా ఇబ్బందులు పడ్డా కూడా, కుటుంబ పరంగా ఇబ్బందులు పడ్డా కూడా, ప్రజల పరంగా మాత్రం చాలా వరకు మాత్రం వీరు ఒంట్లో సత్తు ఉన్నంత కాలం పోరాడే గుణం ఉంటుంది. నిజాన్ని నిక్కచ్చిగా పోరాడే గుణం ఉంటుంది, సాధించే గుణం ఉంటుంది. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి అతను తమిళనాడు సీఎం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కానీ వారి జ్యోతిష్య బలం రాజకీయ రంగంలో ఇప్పట్లో రాణించే యోగం తక్కువ ఉన్నదండి వారికి. రాబోయే కాలం బాగుంటుంది వారి జాతక బలం. కనీసం ఒక 5-6 సంవత్సరాలు పట్టవచ్చు, ఒక దశాబ్దం అన్నా పట్టవచ్చు. కాకపోతే వారి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం వారి జాతకానికి మాత్రం వారు ప్రతిపక్షం సైడ్ అయినా కూడా ఇతరులతో పొత్తు పెట్టుకున్న సొంతం పోయినా కూడా సీట్లు వస్తాయి, గెలుస్తాడు. అది మాత్రం వారి జాతకానికి చూడాలంటే మాత్రం అంత ఫలితం ఉండదు. అతని నుంచి ప్రజలకు ఫలితం ఉండొచ్చు కానీ అతనికి ఫలితం ఉండదు. అలాగే వేరే పార్టీ వాళ్ళకి ఫలితం ఉండొచ్చు కానీ ఒక కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతగా మాత్రం అతన్ని నెంబర్ 1 స్థానం అయితే కాలేడు, కింగ్ మేకర్ అవుతుంది. మంచి యోగ బలం నడుస్తుంది వారి జాతకానికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.